హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బంగాళాదుంపల కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకున్నాను. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పైన పొట్టు అంతా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మరి చిన్నగా కట్ చేసుకోకండి, మెత్తగా అయిపోతాయి కూరలో వేసినప్పుడు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి, దాంతో పాటు దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కారం మీకు రుచికి తగినంత వేసుకోండి, పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ కలిపేసుకున్నా. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకున్నా. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకున్నా. పెరుగు వేసుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. ₹10 ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు, అంత వేసుకున్నాను నేను. దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం. అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళాదుంపలు, అవి వేసేసుకున్నాం. దీన్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నా. ఈ మసాలా అంతా బంగాళాదుంపలకు పట్టేంత వరకు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నా. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఒక 250 ml ఉంటాయి. ఇలా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెతి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది రెడీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆపేసుకుందాం.
ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంపల కుర్మా రెడీ అయిపోయింది. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్ని రకాల వెరైటీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.